సన్నగా ఉన్నవాడు ఈ స్విమ్మింగ్ పొరపాటు కూడా వెళ్ళకూడదు, ఇంకా వాడికి అది టార్చర్, ఇంకా వాళ్ళ లోపల ఫ్యాట్ లేదు కదా. సో సో who should go for swimming? Fat people should go for swimming. లావుగా ఉండే వాళ్ళే స్విమ్మింగ్కి వెళ్ళాలి. ఎందుకని వాళ్ళకి దానికంటే మించిన ఎక్సర్సైజ్ ఇంకోటి లేదు. లావుగా ఉన్నవాళ్ళు సార్ పులిని చూసి నక్కలు పోతా, అది వాడు బాగా అనుకొచ్చింది, నేను కూడా పోతా. నీ యొక్క పర్పస్ ఏంటి? నీ లోపల ఫ్యాట్ ఉందా? ఫ్యాట్ లేకుండా నీళ్ళలోకి దూకే ఉన్న ఫ్యాట్ కూడా పోతుంది. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ శరీరమే రెస్పాండ్ అయితే ఫస్ట్ ఇట్లా చలి వచ్చేస్తుంది నీళ్ళలో దూకగానే. అదే ఫ్యాట్ ఉన్నవాడు నీళ్ళలో దూక, అబ్బా ఎంత హాయి ఉంది సార్. 0 డిగ్రీ సెల్సియస్లో ఇప్పుడు దుంకటం బయటికి రావడం అనేది మజా. ఏది యూరోప్లో ఐస్ వాటర్ అంటాం. 0 డిగ్రీ -5 డిగ్రీ టెంపరేచర్లో ఏం చేస్తారంటే ఎనబాలిక్ యాక్టివిటీని, బాడీ కంట్రాక్టింగ్ మెకానిజమ్స్ని పెంచడానికని ఏం చేస్తారు, ఆ ఫ్రీజింగ్ వాటర్లో దూకి వెంటనే బయటకు వచ్చి హాట్ షవర్ లేదా వెంటనే నార్మల్ వాటర్ పెట్టేస్తారు ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ బిఫోర్ బాడీ గెట్స్ బర్న్ట్ అగైన్ దే రిమూవ్ దట్ కోల్డ్నెస్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. వాడు పొరపాటున ఏదైనా ఫెయిల్ అయింది అలానే ఉండిపోయింది, చచ్చిపోతాడు. Anabolic activity, construction activity, entire body contracts to build, to increase the catabolism. They do that. చెప్తున్నా సైన్స్ అర్థమైతే అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. అది అర్థం కాకుంటే వాడు చేస్తున్నాడు మనం చేస్తాం తప్పితే వాడు ఎందుకు చేస్తున్నాడు, దాని వెనకాల ఉండే మెకానిజమ్స్ ఏంటి మనకు అర్థం కాదు. సరే, సో ఇప్పుడు కాలని ఈ కాల్ పొజిషన్ చాలాసేపు అయిపోయింది మనం పెట్టేసి. సో మోకాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఈ కాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మది ఈ కాల్ని అలా ఉంచి, ఈ కాల్ని ఇలా ఉంచి నెమ్మది ఈ కాల్ని ముందుకి పైకి వెనక్కి కిందికి అంటూ, ఏం చేస్తాను సార్, ఉదయం వినాల్సి వస్తుంది సార్, ఏదో చేద్దామని వచ్చినాను సార్, చేపియండి సార్, చెప్పండి సార్. నెమ్మదిగా ఇంకొంచెం పక్కకు తిరగండి. సో ఈ కాలు కూడా జాయిన్ చేయండి. సో 2 కాళ్ళు ఆల్టర్నేట్గా. Oxidizing activity, what we need is antioxidant activity, and what we need for reducing fat is reductase compounds. So that AMPK activator, what I told you, it is all the kinase activity it increases. Next, నెమ్మదిగా వెనక్కి తిరగండి, ఇలా వెనక్కి తిరగండి, కాళ్ళని ఫ్రీ చేయండి. ఇంకా ఇలా చేస్తే ఫ్రీగా ఉండదు. ఇలా పట్టుకొని లేచి శుభ్రంగా ఇలా పట్టుకొని, అవునా, సో శుభ్రంగా కాళ్ళని ఇలా ముందుకి వెనక్కి. జర భద్రం కొడుకో, ఏనో పడిపోతున్నారు జనాలు. అది పాట ఉండే, చాలా ఫేమస్ ఉండేది. పాదాలని ముందుకి వెనక్కి, ఆసనాన్ని పైకి లేపి ఫ్రీ చేస్తూ ఇది నడుముని ఆసనం హ్యాంగింగ్లో ఉంది కనుక స్పైన్ ఫ్రీ అవుతుంది. మెడని కనుక గ్రీవ చాలనంలో ఎలా ఫ్రీ అవుతుందో, సో ఈ చాలనంలో నడుము అంతా ఫ్రీ అవుతుంది, కాళ్ళంతా ఫ్రీ అయిపోతాయి. మళ్ళీ నెమ్మదిగా కిందికి కూర్చోండి, నెమ్మదిగా కుడివైపు తిరగండి, ఇటువైపు తిరగండి, నెమ్మదిగా మళ్ళీ ఇలా, లేదా ఎదురుగా కుర్చీలో కూర్చొని నన్ను చూడాలంటే, సో ఎలాగో మీరు పక్క కూర్చున్నానికి ఎటు కూర్చున్నా చూడగలుగుతారు. సో నెమ్మదిగా చక్కగా కుర్చీలో కూర్చొని మళ్ళీ మనం కుడి కాలుతో మొదలెట్టాం కదా, మళ్ళీ 2 కాళ్ళని ఫ్రీ చేస్తూ
నెమ్మదిగా కుడి కాలుని కింద ఉంచండి. ఇప్పుడు ఎడమ కాలుని ముందుకి వెనక్కి ఫ్రీ చేస్తాం. ఒక కాలుకి ఎక్కువ పని చేస్తే ఇంకో కాలు కోపం వస్తుంది. ఒక చేయికి ఎక్కువ పని చేస్తే ఇంకో చేయి కోపం వస్తుంది. బాడీలో ఉండేటువంటి అసమానత అందుకే వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్. మనం లెఫ్ట్ రైట్ యాక్టివిటీ అనేది ఈక్వల్గా ఉండాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే రైట్ హ్యాండెడ్ పర్సన్, రైట్ సిస్టమ్ బై డిఫాల్ట్ స్ట్రాంగ్. అంటే లెఫ్ట్ సిస్టమ్స్ వాళ్ళ లోపల వీక్. అదే లెఫ్ట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ సిస్టమ్స్ అన్నీ స్ట్రాంగ్, లెఫ్ట్ లిమ్స్ అన్నీ స్ట్రాంగ్, రైట్ లిమ్స్ అన్నీ వీక్. అందుకే ఆసనంలో ఒకవేళ కుడివైపు వేసామంటే తప్పనిసరిగా ఎడమ వైపుకి చేయాలి. ముందుకు వేసామంటే వెనక వేయాలి. ఫ్లెక్షన్ ఉందంటే ఎక్స్టెన్సర్ ఉండాలి. అవునా? సో ఎక్స్టీరియర్ రైట్ సైడ్ యాంగులర్ యాక్టివిటీ యాంగులర్ మొమెంటం ఉందంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ యాంగులర్ మొమెంటం అవసరం, రొటేషనల్ డైరెక్షన్ అవసరం. క్లాక్ వైజ్ రొటేషనల్ డైరెక్షన్ ఉందంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషనల్ ఆర్ ఎగ్జియల్ రొటేషన్ అవసరం. దాన్నే తానా కౌంటర్. ఇది ఉంది అంటే అది ఉండాలి అంతే. ఇది లేదు, నువ్వు ఓన్లీ ఇదే వేసావు, దానివల్ల హాని జరుగుతుంది. అందుకే యోగాలు చెప్తాడు, అరే పశ్చిమాతానాసనం చేయకురా, అది చేస్తే దాన్ని చేయాలి అని అంటే అదంతా కంట్రాక్షన్ యాక్టివిటీ. మళ్ళీ దానికి అదేంటి ఫ్లెక్షన్ యాక్టివిటీ, దాని మళ్ళీ ఎక్స్టెన్సర్ యాక్టివిటీ కావాలి. వితౌట్ ఎక్స్టెన్సర్ ఫస్ట్ ఎక్స్టెన్సర్ యాక్టివిటీ చేయాలి, ఆ తర్వాత ఫ్లెక్షన్ చేయాలి. సో దాన్ని ఫ్రీ చేయాలి, ఆ తర్వాత దాన్ని బెండ్ చేయాలి. అనబాలిక్ యాక్టివిటీ. ఫస్ట్ కటబాలిక్ యాక్టివిటీ ఇంపార్టెంట్ ఆల్వేస్. ఫస్ట్ రిలాక్స్, ఆ తర్వాత టైటన్ ఇట్. రిలాక్సింగ్ ఈజ్ టు పంప్ ఆక్సిజన్, టు బ్రేక్ డౌన్, టు ప్రొడ్యూస్ ఏటీపీ. బ్లడ్ సర్క్యులేషన్ పోవట్లేదు అక్కడ. సో ఎందుకు పోవట్లేదు? సెల్ కంట్రాక్షన్లో ఉంది. సెల్ రిలాక్స్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ప్రాణం పోతుంది. కాళ్ళని కిందకు ఉంచండి, నెమ్మది కాళ్ళని ఇక్కడ ముందుకు ఉంచుకోండి. కొంచెం ఆసనాన్ని ముందుకు జరిపి రెండు కాళ్ళని ఫ్రీ చేస్తూ వదులుగా చేస్తూ నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ ఎడమ కాళ్ళని ముందుకు ఉంచండి. కుడి కాళ్ళని హాయిగా వెనక్కి కూర్చొని కుర్చీలో కూర్చొని మనం ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి కాళ్ళని ముందుకు ఉంచండి, ఎడమ కాళ్ళని ఇక్కడ ఉంచండి, ఫ్రీ చేయండి. దీంట్లోనే సెల్ రిలాక్స్ అవుతుంది. ఇక్కడ ప్రాణ, వాట్ వీఆర్ సప్లయింగ్ ఇది ప్రాణ, ఆక్సిజన్. మీరు ఎంత తీసుకున్నారో దట్ ఆక్సిజన్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ దిస్ యాక్టివిటీ. నువ్వు పరిగెడుతున్నావు, వాట్ ఎవర్ ఆక్సిజన్ యూ ఆర్ టేకింగ్ are not sufficient. For athlete, limitation is not oxygen consumption, it is oxygen delivery system. ఫ్రీ చేయండి. నెమ్మదిగా మళ్ళీ కాళ్ళని ఫ్రీగా ఉంచి కొంచెం కాళ్ళని దగ్గరగా జరుపుకొని, ఎందుకంటే సోలస్ మాత్రమే ఉండాలి, ఎచిలిస్ టెండన్స్ ఫ్రీగా ఉండాలి, హీల్ అనేది హ్యాంగింగ్ ఉండాలి. అప్పుడు పాదాన్ని ఫ్రీ చేయొచ్చు, ఇక్కడ రొటేట్ కూడా చేయొచ్చు, ఏం కాదు పెద్దగా మనకి. ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్. యాంగులర్ లాటరల్ బెండ్స్, లెఫ్ట్ రైట్, ఆల్వేస్ బ్యాలెన్స్, ఆల్వేస్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్. కంట్రాక్షన్, ఎగోనిస్టిక్, ఎగోని అంటే ఏంటి? ఐఎమ్ ఎగోనీ సార్, నేను బాధలో ఉన్నాను సార్, నన్ను పీడిస్తున్నారు సార్, ఐఎమ్ ఎగనైజ్డ్ సార్. అంటే ఎవడరా నీ బాస్, అంతరాక్షసుడు దొరికిండా? సో ఇంట్లో ఐఎమ్ ఎగనైజ్డ్ సార్ అంటే భార్య అంత గయాలు దొరికిందా? ఒక ఏది వైఫ్ అందనుకోండి, ఐఎమ్ ఎగనైజ్డ్ లైక్ మై మదర్. ఫాదర్ అంతా రాక్షసుడా? ఎగనైజింగ్, దాని పేరే అది.
ఎగోనిస్టిక్. శరీరంలో ఉండే కణాన్ని కంట్రాక్ట్ చేయటాన్ని, పీడించటాన్ని, పిండటాన్ని దాన్ని ఏమంటాం? ఎగోనిస్టిక్. వర్డ్స్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ బ్యూటిఫుల్లీ దే ఆర్ అండర్స్టూడ్. ఇట్ ఈజ్ ఎ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ లాంగ్వేజ్. ఎగోనిస్టిక్, యాంటగోనిస్టిక్. ఇది యోగా లాంగ్వేజ్. సైన్స్లో ఇది యోగా లాంగ్వేజ్. ఇప్పుడు నువ్వు యోగాలు ఇది లాగు పెట్టు అలా కాదు, దానికి అర్థం లేదు. ఆ రోజుల్లో వాళ్ళు సైంటిఫిక్ లాంగ్వేజ్ వాడారు. ఆ రోజుల్లో అది సైన్స్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సైన్స్ వొకాబులరీ దే యూజ్డ్ ఇన్ దోస్ డేస్. యూ టేక్ ఆయుర్వేద, యూ టేక్ యోగా టెక్స్ట్, వెరీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సైంటిఫిక్ వొకాబులరీ ప్రివైలింగ్ 3000 years back, 4000 years back they used. That language at that time valid, you can understand. Language is changing so fast. Now you listen that, yeah, if you know that language you will understand. You don't know that language, నీకేమన్నా ప్రిమిటివ్ అనుకుంటా, సొఫిస్టికేటెడ్ అనుకోగలదు. సో మనం ఏ భాషలో అర్థం చేసుకోవాలి? సైన్స్లో అర్థం చేసుకోవాలి. సైంటిఫిక్ టర్మినాలజీ, యోగా అంతా సైన్సే, దేర్ అబ్సల్యూట్లీ నో డౌట్. యువర్ ల్యాక్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఆఫ్ సైన్స్ మేకింగ్ ఇట్ ఏ డెడ్ లింబ్ ఆఫ్ ఎక్సర్సైజ్. నీకు శాస్త్రీయ అవగాహన లేకపోవడం వల్ల, యోగివి కాకపోవడం వల్ల ఈ ఉండేటువంటి సైన్స్ని, ఆ రోజులు వాళ్ళు ఉండేటువంటి సైన్స్ని అర్థం చేసుకొని యోగా ఇచ్చారు. ఇప్పుడు ఉండే సైన్స్ నువ్వు అర్థం చేసుకోకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల నీ యొక్క ఎక్సర్సైజ్ లోపభూయిష్టంగా మారిపోయింది, నీ యొక్క యోగా అనేది లోపభూయిష్టంగా మారిపోయింది. ఎగోనిస్టిక్ ఏంటి, యాంటగోనిస్టిక్ ఏంటి? ఎగోనిస్టిక్ ఏంటి? ఫ్లెక్షన్. తానా అంటే ఫ్లెక్షన్. ఎవ్రీ ఫ్లెక్షన్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ఎక్స్టెన్షన్. ఎగోనిస్టిక్, యాంటగోనిస్టిక్. ఎగోనిస్టిక్ కంట్రాక్షన్, ఎనబాలిక్ యాక్టివిటీ. యాంటగోనిస్టిక్ రిలాక్సింగ్ యాక్టివిటీ. యాంటగోనిస్టిక్ యాక్టివిటీ. ఒకవైపు కంట్రాక్షన్ చేస్తున్నామంటే శరీరంలో ఇంకో భాగంలో ఎక్స్పాన్షన్ జరుగుతుందని అర్థం. సో ఎవ్రీ మూవ్మెంట్ ఇన్ ఆసన, ప్రతి ఆసనంలో కూడా ఎగోనిస్టిక్ ఉంటుంది, యాంటగోనిస్టిక్ ఉంటుంది. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద మజిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగోనిస్టిక్ మజిల్స్, వాట్ ఆర్ ద మజిల్స్ ఇన్వాల్వ్డ్ యాంటగోనిస్టిక్. ఆ యాంటగోనిస్టిక్ మజిల్ని రిలాక్స్ చేయాలి, ఎగోనిస్టిక్ మజిల్స్ని బంధించాలి. ఇంకా ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఎనబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది, కెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఆల్వేస్ ఎనబాలిక్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై కెటబాలిక్. మెటబాలిజం అంటే ఓన్లీ కెటబాలిక్ యాక్టివిటీ కాదు, ఓన్లీ ఎనబాలిక్ యాక్టివిటీ కాదు. మెటబాలిజం అంటే కెటబాలిజం, ఎనబాలిజం. కంట్రాక్ట్ చేసినవో లేదో మళ్ళీ ఏం చేయాలి? ఇంకోవైపు రిలాక్స్ చేయాలి. మళ్ళీ ఆ ఏ మజిల్ని కంట్రాక్ట్ చేసినా మళ్ళీ ఏం చేయాలి? దాన్ని రిలాక్స్ చేయాలి, ఇంకోవైపు కంట్రాక్ట్ చేయాలి. చేయటం వల్ల అక్కడ ఎనబాలిక్ ఏటీపీ యూజ్ చేసుకున్నావు, మళ్ళీ నువ్వు ఏటీపీకి ప్రొడ్యూస్ చేయాలి కదా. అప్పుడు ఆ మజిల్ని ఏం చేయాలి? రిలాక్స్ చేయాలి. అప్పుడు మళ్ళీ ప్రాణం అనేది అక్కడికి వెళ్ళిపోతుంది, రిపేర్ అయిపోతుంది. అంతేగాని నేను ఓన్లీ కంట్రాక్షన్, ఓన్లీ వాకింగ్ నడుస్తాను, ఓన్లీ పరిగెడతాను, ఓన్లీ జిమ్లో వెయిట్లు ఎత్తుతాను, హాఫ్ అన్ అవర్ 1 hour నువ్వు చేసే యాక్టివిటీ ఏంటయ్యా? నో కెటబాలిక్ యాక్టివిటీ. నీ రోజంతా ఎనబాలిక్ యాక్టివిటీయే. దేనివల్ల ఎనబాలిక్ యాక్టివిటీ? వెయిట్లు ఎత్తడం వల్ల ఎనబాలిక్ యాక్టివిటీ. రియాక్షన్స్, ఎవ్రీ రియాక్షన్ కంట్రాక్ట్స్ దిస్ బాడీ. మళ్ళా జిమ్కి వెళ్ళి, మళ్ళీ ఎక్సర్సైజ్కి వెళ్ళి, మళ్ళీ స్టూడియోకి వెళ్ళి, మళ్ళీ కంట్రాక్షన్ యాక్టివిటీ. అసలు త్రూఅవుట్ ద డే యూ కాంట్ అవాయిడ్ దట్ కంట్రాక్షన్ యాక్టివిటీ బై ది ఎమోషన్స్, ఫీలింగ్స్, రియాక్షన్స్, స్ట్రెస్, స్ట్రెయిన్ మెకానిజమ్స్. సో నీ యొక్క అట్లీస్ట్ మార్నింగ్ నీ యొక్క ఎక్సర్సైజ్ దేనికయ్యా? రిలాక్స్ చేయడానికి ఉండాలి. అది లేదు, ప్రాణం లేదు. ఎందుకు ప్రాబ్లం? అందుకే వచ్చింది. ఎందుకు స్ట్రెస్ వచ్చింది? ప్రాణం లేదు, ఆక్సిజన్ లేదు. నీ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి? ఆక్సిజన్ బిల్డ్ చేసేది ఉండాలి. పరిగెడితే ఆక్సిజన్ పెరుగుతుంది సార్. ఎంత ఆక్సిజన్? VO2 max వచ్చిందేమో, కానీ VO2 max కెన్ నెవర్ మీట్ ఆక్సిజన్ కన్జంప్షన్ సిస్టమ్.
If you are increasing, if you consider VO2 max as a method of achieving the maximum amount of oxygen available for every cell, you are wrong. నువ్వు పరిగెడుతున్నావయ్యా, పరిగెట్టేప్పుడు ఆక్సిజన్ మొత్తం తీసుకుంటున్నావు, బోలెడు ఆక్సిజన్ పోతుంది లోపలికి. ఎక్కడికి పోతున్నది, దేనికి పోతున్నది? ఇదే నువ్వు అంటావు కార్డియాక్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటావు. అవును, దేనికి పోతున్నది, ఎక్కడికి పోతున్నది ఆక్సిజన్? ఏ మజిల్స్ అయితే కంట్రాక్ట్ అవుతున్నాయో బాడీ అంతా అక్కడికి పంపిస్తున్నది, మిగతా ఏరియాస్కి జీరో. మళ్ళీ జరగండి, ఫ్రీ చేయండి. మిగతా పార్ట్స్కి ఏమైందయ్యా, జీరో అయిపోయింది సప్లై సిస్టమ్. నువ్వు ఎందుకు చేయాలి? నీ ఏమేంటయ్యావు, కొన్ని పార్ట్స్కి ఆక్సిజన్ పంపించడానికి నువ్వు పరిగెత్తాలా? మొత్తం శరీరానికి ప్రాణం పంపించాలా? ఎందుకు కొన్ని పార్ట్స్కి వెళ్తుందా పరిగెత్తి? ఎందుకంటే ఆ మజిల్స్ కన్జ్యూమింగ్ మచ్ మోర్ దాన్ అదర్ మజిల్స్. అందుకే ఆక్సిజన్ ఫర్ అన్ అథ్లెట్ లిమిటేషన్ ఈజ్ oxygen consumption is not a limitation, oxygen delivery is a limitation. Even you achieve 100% saturation of oxygen, but if your consumption is very high, infinite, consumption is infinite, exercise terminology, physiology, infinite. So you can never have infinite delivery system. Your delivery system 100% maximum oxygen saturation you can achieve. So VO2 max, చెప్పాను కదా, నా ఆక్సిజన్ సాచురేషన్ 97%. అంతకంటే the best world Olympic champion achieved by means of athlete, by means of running, what he achieved 95 ml per minute per kg body weight. VO2 max, VO2 max అనేది అల్టిమేట్. సార్ నేను పరిగెడుతున్నా సార్, నా VO2 max 95, నా ఒలింపిక్ ఛాంపియన్ నా దగ్గరికి వచ్చి అడిగాడు, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో చూడు, నీ లోపల నీ శరీరం అంతా ఎంత డ్యామేజ్ చేసుకున్నావో చూడు. ఐ కెన్ టెల్ హిమ్. నాకు ఒలింపిక్ మెడల్ ఎందుకని, నాకు నోబెల్ ప్రైజ్, నేను నోబెల్ పర్సన్ అయ్యా, నాకు ఎప్పుడు ఆనందమే. నెమ్మదిగా ఇలాగా నెక్స్ట్ ఇలా పెట్టి కొంచెం లేచి కాళ్ళని ఫ్రీ చేసి, సార్ చాలాసేపు కూర్చుండబెట్టాను కదా, కొంచెం నడుముని ఫ్రీ చేయండి సార్, కుడివైపుకైనా కబుర్లు చెప్పుకుందాం కానీ కొంచెం ఇలా చేస్తూ ఒక్కొక్క ఆసనంలో కాసేపు ఉంటూ చేస్తే బాడీ అనేది ఫ్రీ అవుతుంది. ఆసనంలో ఎక్కువసేపు ఉండాలంటాం కదా, ఇప్పుడు ఎక్కువసేపు ఉంటే ఎందుకు కష్టమవుతుంది? కొంచెం ఉందాం, కబుర్లు చెప్తున్నా కానీ ఏదో ఆసనంలో అయితే ఉన్నాం కదా, ఏ ఆసనంలో లేకుండానైతే లేం కదా. మీరు గమనించాల్సింది అది. ఏం చెప్తున్నా నేను, రిలాక్సింగ్ యాక్టివిటీ ఎక్కువ, అదే ఎక్కువసేపు ఉంటే అక్కడ ప్రాణం అనేది అబండెంట్గా వెళ్తుంది. నెక్స్ట్ ఎడమ మోకాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి కాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఎడమ కాల్ని లోపల నుంచి నెమ్మదిగా దూర్చి, బస్ సార్ ఇక చాలు సార్, మళ్ళీ కూర్చోబెట్టండి మమ్మల్ని, కొంచెం మంచిగా కూర్చొని మళ్ళీ ఓ కాలు లోపల నుంచి ఒక కాలు బయట నుంచి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నా మ్యాట్, నా ఈ సీట్ ఏంటంటే ఒక ఇట్లా డయాగ్నల్గా వేయాలి రేపటి నుంచి వేస్తే, అప్పుడు మీకు అందరికీ డైరెక్షన్ కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే మీరేమో ఇట్లా కూర్చున్నా, నేను ఇట్లా కూర్చున్నా కదా, ఎడమ కుడికి ముందుకు వెనక్కి కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునా, అందుకే నా వాచ్ని చూడాలి, ఇది ఎడమ భాగం, ఇటు వాచ్ లేదు కదా కుడి భాగం, వాచ్ ఉన్న సైడ్ ఎడమ భాగం. సో సార్ వాచ్ ఉన్న సైడ్ ఆ కాలు ఎక్కడ పెట్టిండు, చేయి ఎక్కడ పెట్టిండు చూడాలంతే. ఫ్రీ కాలని ఫ్రీ చేస్తూ నడుముగా హాయిగా వెనక్కి కూర్చొని నెమ్మదిగా మళ్ళీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఎంత ఆనందం. అవునా, హాయిగా ఇట్లా ముందుకు ఈ కాల్ని 45 degreesలో, మై లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ థై, షిన్, లెఫ్ట్ ఫెమరల్ ఈజ్ ఇన్ 45 degrees. Shin is perpendicular to the femoral. ఇప్పుడు నా రైట్ లెగ్ అరౌండ్ 30 degrees, రైట్ థై అది 30 ఉందంటే అది 70 degrees, అది లేదు ఒకటి 70 ఉందంటే ఇంకోటి 30 ఉన్నట్టు లెక్క.
నెమ్మదిగా ఫ్రీ చేస్తూ అలా ఉంచి నెమ్మదిగా మళ్ళీ ఇటువైపుకి తిరిగి మళ్ళీ ఇలా కూర్చొని మళ్ళీ కొంచెం ఇటు తిరిగి కొంచెం అటు వెనక్కి చూస్తూ వెనక ఏమవుతుందో చూడాలి కదా. మనకు బాగా అలవాటు ముందు వెనక పక్కన చూడటమే అలవాటు, మన లోపల చూసుకోవడం అలవాటు లేదు. ఎంతసేపు పక్కోడు ఏం తెచ్చుకున్నాడు, పక్కోడికి ఏమైంది, ఎదుటోనికి ఏమైంది, వెనుక ఉన్న అపార్ట్మెంట్లో ఏమైంది, ఇదే కావాలి. మన అపార్ట్మెంట్లో ఏమవుతుందో అక్కర్లేదు మనకి, అవునా అండి? పై అపార్ట్మెంట్లో ఏమవుతుంది, కింద అపార్ట్మెంట్లో ఏమవుతుంది, కొంచెం వెనక్కి చూస్తే అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మన అలవాటు ఇండియాలో, ఏం చేస్తాం మరి. అందుకని అలా వెనక్కి చూస్తూ నెమ్మదిగా కాళ్ళని మళ్ళీ ముందుకి వెనక్కి ఫ్రీ చేయండి. చేస్తూ నెమ్మదిగా ఇలా కాళ్ళని ఇలా ఉంచి వెనక్కి ఇలా ఫ్రీగా నడుముని 45 degreesలో మీ యొక్క ట్రంక్ని ఉంచి ఇలా స్ట్రైట్గా ఉంచి ఎంతో నడుము ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. పొజిషన్ ఏకం ద్వేనం త్రీణం చతుర్థం పంచమ షడమం సప్తమం. మళ్ళీ ఏం చేయాలి, నెమ్మదిగా కుడి కాళ్ళని కిందకు ఉంచండి. ఇందులో నేను ఒక ఆసనం చేయలే, 2-3 ఆసనాలు ఇందులో. మళ్ళీ ఇలా తిరగండి, కొంచెం ఇలా వెనక్కి కూర్చొని మళ్ళీ కుడివైపుకి చూస్తూ ఇలా కుడివైపుకి ఈ కుడి కాళ్ళని ఎంత ఆవలికి పెడతారో పెట్టండి, నో ప్రాబ్లం. ఎక్స్పాండ్. ఈ లెఫ్ట్ లెగ్ ఇంతకంటే ఎక్కువ రాదు, ఇది లిమిటేషన్ అయిపోయింది. కుడికాలు ఈ చెయ్యికి అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. అది వెళ్ళలేదు అని అంటే మీ గ్రాండ్ల ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. దట్ ఈస్ సీరియస్ ప్రాబ్లం ఆడవాళ్ళకి. దాని అర్థం ఏంటి, మీ నడుము నొప్పి ఉందనో, గర్భాశయం సరిగా హెల్దీగా లేదనో, యూట్రస్ సరిగా లేదనో, ఓవరీ సరిగా లేవనో అర్థం. చూడండి, మళ్ళీ ఇలా కూర్చొని నెమ్మదిగా కుడివైపుకి చూస్తూ ఫ్రీ చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ మళ్ళీ ఇటు రండి, ఇలా తిరగండి. మా సోమరసం వాసన వస్తుంది నాకు, ఇక్కడి వరకు వస్తుంది, అక్కడెక్కడో చేస్తే. మంచిగా వేయండి సార్, రుచిగా ఉండేటట్టు. వాళ్ళకి చుక్కలు చూపెట్టకండి సార్. కమ్మగా ఉంటే ఏదైనా కూడా మంచిగా లోపలికి పోతుంది సార్. అది కమ్మగా లేదనుకోండి సార్, అబ్బో సార్ అమ్మ గుర్తొస్తుంది సార్. కమ్మగా ఉంటే అమ్మ గుర్తు రాదు, అవునా, మనమే గుర్తొస్తాం. అమ్మ అమ్మ అనం, కమ్మ కమ్మ అంటాం. కమ్మగా లేదనుకో అప్పుడు అమ్మ అమ్మ అని గుర్తొస్తుంది. అబ్బో అయ్యో అమ్మో, అప్పుడు అయ్య గుర్తొస్తాడు, అప్పుడు అమ్మ గుర్తొస్తుంది. అబ్బా అబ్బా అన్న కూడా అయ్యనే కదా, అబ్బో అమ్మో అంటాం. నెమ్మదిగా ఫ్రీ చేస్తూ చూడండి, నెమ్మదిగా ఆసనాన్ని పైకెత్తి ఇలా కూర్చొని చూడండి, ఆసనాన్ని పైకి లేపి దాని కింద మంచిగా కూర్చుండబెట్టి ఆ ట్రంక్ని చక్కగా పైకి ఉంచి నెమ్మదిగా సో ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ఎడమ వైపుకి నెమ్మదిగా ఏది శరీరాన్ని నిటారుగా ఉంచి ఎడమ భుజం మీదుగా వెనక్కి చూడండి, ఎడమ భుజం మీదుగా వెనక్కి చూడండి. ఇది అయ్యంగారి యొక్క ఫేమస్ భారద్వాజాసనం, కృష్ణమాచారి యొక్క ఫేమస్ భారద్వాజాసనం, కుర్చీలో చేసేటువంటిది. అయ్యంగారి గారిది కాదు. కావాలంటే జనాలకి ఇది అయ్యంగారి పోస్చర్ అని తెలుసు, కృష్ణమాచారి పోస్చర్ అని తెలియదు. నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి ట్రంక్ స్ట్రైట్గా మళ్ళీ డయాగ్నల్గా తిరగండి, కాళ్ళని ఫ్రీ చేయండి. ఇంకా ఏం చేయాలి, ఈ కాళ్ళని ముందుకి వెనక్కి, అవునా. సో ఈ కాళ్ళని ఎడమ వైపుకి కుడివైపుకి ఫ్రీ చేసుకొని ఇప్పుడు మన ఎడమ కాలుతో వేయాల్సినటువంటి ఆసనాలన్నీ ఆల్మోస్ట్ చేసాం. ఇంకా కావాలంటే ఈ కాళ్ళని ఇలా పెట్టి ఇలా లాగచ్చు, ఇలా పట్టుకొని చూడండి. ఈ కాళ్ళని స్ట్రైట్గా, ఎడమ కాళ్ళని స్ట్రైట్గా ఉంచండి.
నెమ్మదిగా పాదాన్ని కింద ఉంచి, అవునా, మళ్ళీ పాదాన్ని ఇలా ఉంచి చూడండి. ఇందులో వేయాల్సినటువంటి ఆసనాలు చెప్తున్నాను. కొంచెం ఆసనాన్ని ముందుకు జరపండి. ఈ కాల్ని ఇలా ఉంచండి. ఇక్కడ మూమెంట్ ఈజీగా ఉంటుంది. ఇలా పట్టుకొని ఇలా ముంజేతిని ఉంచుకొని పైకి కిందకి నెమ్మదిగా ఇలా అంటూ ఫ్రీ చేస్తూ, కావాలంటే దీన్ని జరుపుకొని దీని మీద ఆనిచ్చి కావాలంటే ఇలా. ఎందుకంటే మనకు అలవాట్లేదు కదా, అందుకని మోకాలు సపోర్ట్ ఉండాలి కదా, ప్రాప్ కావాలి కదా. అట్లా కూర్చొని ఆ మోకాల కింద ఈ కుర్చీ పెట్టుకొని ఫ్రీ చేస్తే, అవునా, ఎలా ఉంటుంది? కింగ్ లాగా ఉంటుంది. అవునా, ఏం టీవీ ఇచ్చాను సార్ మాకు. ఫ్రీ చేస్తూ ఏమవుతుంది? లిఫ్ట్ అయింది రైట్ గ్లూటియా, చూసారా? నీకు ప్రాప్ అంటే మోకాలకు ఉపకరణం ఇవ్వటం వల్ల ఈ గ్రాయిన్ అనేది ఫ్రీ కావడం వల్ల నడుము అనేది ఫ్రీ అయింది. సో గ్రాయిన్లో అడక్టాజ్లో టైట్నెస్ ఉంది, ఇక్కడ టైట్నెస్ ఉంది, నడుము లాగేస్తుంది. మోకాలను సపోర్ట్ చేసేవి ఇక్కడ, అండ్ యూ సపోర్టెడ్ యువర్ నీ మజిల్. సో నీ లిఫ్ట్ చేయడం వల్ల అబ్డక్టార్ మజిల్స్ని ఆ సపోర్ట్ ఇవ్వటం వల్ల ఏమైంది? అడక్టార్ మజిల్స్ ఫ్రీ అయిపోయి. సో ఆ విధంగా కంఫర్ట్ని పొందుతూ, ఇంకా కావాలి అని అంటే ఈ కాల్ని ఇట్లా కొంచెం ముందుకు ఉంచుకొని ఈ కాల్ని ఫ్రీ చేస్తూ. సో కుర్చీలో ప్రపంచం మీదే కాకుండా కుర్చీ స్లిప్ కాకుండా చూసుకోండి, ప్రపంచం కూలిపోతుంది. అవునా? సో కుర్చీ స్లిప్ కాకుండా చూసుకోవాలి. నెమ్మదిగా ఆ కాల్ని నెమ్మదిగా కిందకు ఉంచండి, ఫ్రీ చేయండి. అర్ధమచ్చేంద్రియాసన వర్గం. మళ్ళీ ఇలా ఉంచి ఇలా కుడివైపుకు తిరిగి ఎడమ చేయిని ఇలా ఆనించి బాహుబలిలో రమ్యాకృష్ణలా కూర్చొని అట్లా ఎదురుగా చూస్తూ, సో నెమ్మదిగా ఎడమ చేయిని ఇలా ఉంచుకొని, అవునా, ఇలా ఉంచి హాయిగా ఫ్రీ చేసుకొని మళ్ళీ కుడి కాళ్ళని కిందికి దింపి మళ్ళీ మోకాల్ని ఫ్రీ చేస్తూ అర్ధమచ్చేంద్రియాసనం. యాంటగోనిస్టిక్ అర్ధమచ్చేంద్రియాసనం కిడ్నీని, అడ్రినల్ గ్లాండ్స్ని అన్నింటినీ ఫ్రీ చేస్తూ, లాటరల్ మజిల్స్ని, ట్రాన్స్వర్స్ ఎరెక్టార్ స్పైనే మజిల్స్ని, లెఫ్ట్లో ఉండేటువంటి మజిల్స్ని ఫ్రీ చేస్తూ చేసేటువంటి వ్యాయామం. నెమ్మదిగా మనం ఎక్కడ తొందరపడట్లేదు, హాయిగా అలా చేస్తేనే అది యోగా అవుతుంది. ఎక్కడ ఎలాంటి టెన్షన్ పనికిరాదు. టెన్షన్ వచ్చింది, వీఆర్ డిఫీటెడ్. జీవితంలో మార్నింగ్ టు ఈవినింగ్ టెన్షన్ వచ్చింది అని అంటే వీఆర్ డిఫీటెడ్, మనం ఓడిపోయినట్టు లెక్క. గెలవడం అంటే టెన్షన్ లేకుండా ఉండడమే గెలవటం. టెన్షన్ కంట్రాక్షన్ లేకుండా ఉండటం, రోజంతా రిలాక్స్ స్టేట్లో ఉండాలి, కంట్రాక్షన్ యాక్టివిటీ ఉండకూడదు. బట్ దానికి భిన్నంగానే జరుగుతుంది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ, యువర్ ఫీల్డ్ అరౌండ్ యూ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఏం చేస్తుంది? అది కంట్రాక్షనే చేస్తుంది, ఎక్స్పాండ్ చేయదు. గ్రావిటీ ఫీల్డ్ ఎప్పుడు కంట్రాక్షనే.